ఏఐ అనేది ఓ ప్రమాదం, ప్రమాదం తరుముకొచ్చేస్తోంది, ముంచుకొచ్చేస్తోంది అనేవాళ్ళు క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ పెంచుకోండి సరిపోతుంది అంటున్నారు. నేను కాదు, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమడై మాట్లాడుతున్నాడు. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటే మనలో చాలామందికి సరైన అవగాహన లేదు. అంటే ఏఐ వచ్చి మన ఉద్యోగాలన్నీ ఆక్రమించేస్తది. ఏఐ వచ్చి మన పనులన్నీ చేసేస్తది. ఏఐ అది చేసేస్తది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదేదో చేసేస్తది అని భయపడుతున్నాం గదండీ! కొంతమంది భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఎవరు అంటే ఇగో ఈ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు. అంటే ఈ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటే ఏంటి? ఎక్కడెక్కడ మనం ఏఐ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు? లేతే ఏఐని మనల్ని ఇబ్బంది పెట్టకుండా దూరంగా ఉంచుకోవచ్చు. అదే ఏఐని బానిసగా వాడుకోవచ్చు. ఈ విషయాలు డిస్కస్ చేద్దామండి. నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. ఆయనే అన్నాడు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో రీసెంట్‌గా జెరోదా సీఈఓకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాడ్‌కాస్ట్‌లో. ఆయన చెప్పాడండి స్వయంగా క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేది పెంచుకుంటే చాలు. ఇంకేం అక్కర్లేదు. భయపడాల్సిన అవసరం లేదు అని. మరేం లేదండి. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటే మనం విన్న ప్రతిదీ కూడా నిజం అయ్యే అవకాశం లేదు. విన్నదే కాదు, చూసింది కూడా పూర్తిగా నిజం, పూర్తిగా సత్యం అయ్యే అవకాశం లేదు. కానీ మనం ఆలోచించిన తర్వాత ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఆలోచించిన తర్వాత మాత్రమే మన ఆలోచనను బేస్ చేసుకొని నిర్ణయం తీసుకోవాలి కదండీ! అలా నిర్ణయం తీసుకోవడాన్ని క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటారు. సో, ఇది చదువుకున్న వాళ్ళకే కాదు, చదువుకోని వాళ్ళకి, అటు పక్కా ప్రొఫెషనల్స్‌కే కాదు, నాన్ ప్రొఫెషనల్స్‌కి వాళ్ళు వీళ్ళనేమీ లేదు. అంటే థింకింగ్ స్కిల్స్ కాబట్టి ఇదేదో సైకాలజిస్టులది లేకపోతే సోషియాలజిస్టులది అనుకుంటారేమో, అలా ఏమీ లేదు. అందరికీ ఇది అవసరమే. ఇంకో పైపెచ్చు ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా దుర్మార్గపు ప్రపంచం. ఎందుకు దుర్మార్గం అంటున్నామంటే విచ్చలవిడి సమాచారం ఎలా అంటే అలా పోగుపడిపోయి మన బుర్రలోకి, చెవుల్లోకి వచ్చేస్తుంది కదండీ! అది బ్రెయిన్ ర్యాట్ దగ్గర నుంచి చాలా రకమైన మానసిక రుగ్మతలకు కారణమవుతుంది కదండీ! దీని నుంచి బయటపడడం కూడా ఈ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. సో, ఎవరైనా గానీ గుర్తుంచుకోండి. ఎవరైనా గానీ ఇది అలవాటు చేసుకోవాల్సిందే. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్‌కి వెళతాను. ముందు నమ్మేస్తాం మనం. నంబర్ 1 పాయింట్ వచ్చి ముందు నమ్మేస్తాం. నమ్మొద్దు. ప్రశ్నించండి. ప్రశ్నించండి అంటే సపోజ్ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాం అనుకుందాం. ఇది నిజమేనా? దీనికి ఏదైనా ఆధారం ఉందా? ఆధారం కూడా వెతకాలి కదండీ! అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా గానీ, ఇంకో రిపోర్ట్ గానీ అక్కడ వాళ్ళు కోట్ చేస్తున్నారో లేకపోతే వెతికితే దొరుకుద్దా? లేదు, ఇదే విషయం మీద వేరే వాళ్ళు ఇంకో రకంగా చెప్తున్నారా? ఇవి చూసుకోవాలి. అంటే ఇక్కడ కావాల్సిందేంటంటే ఏ విషయమైనా గానీ, ఇది ఎందుకు అని ప్రశ్నించడాన్ని అలవాటు చేసుకోమంటున్నారు. ఇది క్రిటికల్ థింకింగ్ స్కిల్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా రెండోది ఫ్యాక్ట్. ఈ మధ్య ఫ్యాక్ట్ చెక్ కోసం చాలా వచ్చేసినాయి కదా హ్యాండిల్స్. కానీ దాన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్యాక్ట్ చెక్కు సరిగ్గా జరగట్లేదేమో, ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చెప్తున్నారేమో అనిపిస్తా ఉంటది కదా! సో, మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి. సపోజు ఒక షాపు, లేకపోతే ఒక ఐటెమ్ పరమ వేస్టు, చెత్తది అంటాం. కానీ ఆ ఆ షాప్‌కెళ్ళినప్పుడు మనకు 2 సార్లు, 3 సార్లు దెబ్బైపోయాం. అంటే ఆ ఐటెమ్ కొన్నప్పుడు 2, 3 సార్లు మనకి ఇబ్బంది పడ్డాం. చెత్త ఐటెమ్ వచ్చింది మనకి. ఎందుకు పనికిరాని వచ్చింది. ఇది కదా వాస్తవం అంటే ఇట్లాగా. అంటే ఎవరో ఏదో చెప్పేశారని అవతల వాళ్ళని మనం అంచనా ఏసేసి డెసిషన్ తీసుకోకూడదు. అది మనుషులకి, వస్తువులకి కూడా అప్లై అవుతుంది. అంటే ఇవన్నీ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్‌లో భాగం అండి. ఇంకా తర్వాత వచ్చి ఒక్క వైపు మాత్రమే వినొద్దు అని చెప్తున్నారు. మనందరికీ వన్ సైడ్ వినేసి కంఫర్టబుల్‌గా అంటే మన బుర్రకి ఏది కంఫర్ట్ అనిపిస్తే దాని మీద డెసిషన్ తీసేసుకుంటాం గదండీ! కానీ ఇదే ప్రమాదం అంటున్నారు. ఒక సైడ్ ఇనొద్దు. 2 సైడ్‌లు ఇనండి. అంటే ఏదైనా ఒక ఇష్యూని డీల్ చేసేటప్పుడు ఇటువైపు చెప్పేవాడిది వినండి. అటువైపు చెప్పేవాడిది వినండి. అప్పుడే గదండీ పూర్తిగా విషయం తెలుస్తది. అంటే కోర్టులు, జడ్జిలు, లాయర్లు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇటువైపు వింటారు, అటువైపు వింటారు. అది కూడా ఒక్కరోజు, ఒక పూటలో కాదు. జాగ్రత్తగా వింటారు. వాయిదాల మీద వాయిదాలిస్తారు. అవకాశం ఇస్తారు. కొద్దిగా టైం ఇస్తారు. అంటే పొడిగించి లెంగ్తీ చేయమని కాదు.
పూర్తిగా విషయం అన్ని వైపుల నుంచి తెలుసుకోమని. అప్పుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవాలి. దీన్ని కూడా క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటారు. తర్వాతొచ్చి మనందరం గూడా అవునన్నా, కాదన్నా ఎమోషనల్ ఫూల్స్ లాగే బిహేవ్ చేస్తూ ఉంటామండి. అంటే ఎమోషన్స్‌ని బేస్ చేసుకొనే మనం నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. ఫ్యాక్ట్ బేస్డ్ నిర్ణయాలు అసలు తీసుకోం. అంటే కోపంలో నిర్ణయం తీసేసుకుంటాం. భయంలో నిర్ణయం తీసేసుకుంటాం. ఆనందంలో నిర్ణయం తీసేసుకుంటాం. ఇవి అసలు వాస్తవాలను తొక్కిపెట్టి మన నిర్ణయాలు తీసుకోవడానికి తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి. మరి ఈ తప్పుదోవ పట్టించకూడదు అంటే ఇక్కడేం చేయాలి అంటే కాసేపు ఆగండి. ఈ ఎమోషన్‌ని కాస్త న్యూట్రల్‌లో అవ్వనివ్వండి. అంటే కోపం కావచ్చు, భయం కావచ్చు, సంతోషం కావచ్చు. ఆగి న్యూట్రల్ అయ్యాక అది 5 నిమిషాలా, 50 నిమిషాలా, 5 రోజులా అనేది ఎమోషన్‌లో ఉన్నానా లేదా అనేది గుర్తుంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎమోషన్‌లో ఉన్నప్పుడు మాత్రం నిర్ణయం పొరపాటున కూడా తీసుకోవద్దు. తర్వాత పాయింట్ వచ్చి ఎక్సర్సైజ్ చేయండి. వ్యాయామం చేయండి. వాకింగ్‌కెళ్ళండి. లేకపోతే మీకు నచ్చిన గేమ్ ఆడండి. అదేంటి మీకని అనిపిస్తూ ఉంటుంది కదా! ఇక్కడ కూడా కాస్త పట్టొస్తుందండి. నిర్ణయాలు తీసుకునే విషయంలో పట్టొస్తుంది. సరే అక్కడికంటే కూడా ముందు ఈ క్రిటికల్ థింకింగ్ అంటే ఆలోచన విషయంలో ఏం చేద్దామంటే ఇక్కడ కూడా ఒక ఎక్సర్సైజ్ చేయాలండి. ఏంటంటే నిజం అంటున్నారు కదా! దీనికేమన్నా ఆధారం ఉందా? ఏదైనా ఒక విషయానికి ఆధారం ఉందా? ఇక్కడ ఎవడెవడు లాభపడే అవకాశం ఉంది. ఎవరికైనా లాభం ఉందా? తెలుసు కదా! పెద్ద పెద్ద కార్పొరేట్‌ల దగ్గర నుంచి కొన్ని చోట్ల గవర్నమెంట్‌లే తప్పుదోవ పట్టించేస్తూ ఉంటాయి మనుషుల్ని. ఇక కొన్ని రాజకీయ పార్టీలైతే ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ తప్పుదోవ పట్టించేస్తూ ఉంటారు. సో, ఇది పూర్తిగా సత్యమా? కాదా? అనేది కూడా తేల్చుకోవాలి. గుర్తుంచుకోండి. తర్వాతొచ్చి తప్పులను అంగీకరించడం కూడా నేర్చుకోవాలి. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్‌లో ఇదొక స్కిల్ అండి. ఇదొక భాగం. అరే! నాది పొరపాటే. నేను ఆలోచించింది తప్పే. నేను ఇంతకు ముందు ఇలా అనుకున్నానే తప్పే అని మనం ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అవ్వటం అంటే ఒప్పుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మంచి ఆలోచన చేయగలుగుతాం. తర్వాతొచ్చి చదవటం అలవాటు అవ్వట్లేదండి. ఎవరికీ కూడా చూడడమే అలవాటు. ఎవరేది చెప్తే వినడం అలవాటు. అంటే సోషల్ మీడియాని చూస్తూ ఉంటున్నాం. యూట్యూబ్ వింటూ ఉంటున్నాం కానీ చదవటం లేదు లోపలికెళ్ళి. గుర్తుంచుకోండి. పోనీ చూస్తున్నాం మంచి మంచి పోడ్‌కాస్ట్‌లు అవి చూస్తున్నాం అంటే అది కాదు. ఎంతసేపు మీకు తెలుసు కదండీ! స్పీడ్‌గా నిమిషం, 2 నిమిషాల్లో ఎవడైతే కంటెంట్‌ని టప్పని మన బుర్రలోకి ఎక్కిచ్చేస్తాడో అవి నచ్చుద్ది. అది కాకుండా కాస్త ఓపికగా పుస్తకాలు చదవాలి. పోనీ ఓపిక లేదు మంచి మంచి ఆర్టికల్స్ చదవాలి. అక్కడ 2 రకాలు, 3 రకాల అభిప్రాయాలుంటాయి. ఆ అభిప్రాయాలను కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. బేరీజు వేసుకోవాలి. అప్పుడు మన ఆలోచన విధానం బావుంటుంది. క్రిటికల్ థింకింగ్ స్కిల్ అనేది ఇక్కడ అలవాటవుతోంది. సో, మరిక్కడ ఈ రకమైన ఆలోచన విధానాన్ని కూడా రేపటి రోజు అటు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు కావచ్చు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఉపయోగపడుతుందండి. అంటే ఉద్యోగం పోతుంది అని భయపడక్కర్లేదు. అలాగే ఏఐ వస్తున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ స్కిల్స్ అన్నీ ఏఐకి ఉండవండి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పుకున్న స్కిల్స్ అన్నీ ఏఐకి ఉండవు. అది మనిషి కాదు కాబట్టి, మనిషిలాగా ఆలోచించలేదు కాబట్టి. కానీ ఆ ఏఐని వాడుకుంటాడు చూడండి. వాడికి ఈ స్కిల్స్ ఉంటే ఏఐ ఒక టూల్‌గా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏఐని బానిసలాగా ఉపయోగించుకోవచ్చు, ముందుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు. నేను కాదు. డారియో అమడాయ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ మనుషులకి కావాలి. అది ఉన్నవాళ్ళు సూపర్ దూసుకెళ్ళిపోతారని చెప్తున్నాడు కదండీ! అదే ఇది. మరిక్కడ మీ అభిప్రాయం చెప్పండి. మీకేమనిపించింది? ఎలా అనిపించింది? చెప్తే దాన్ని బట్టి మనం ఇంకొక బెస్ట్ వీడియో అంటే మీ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని ఇంకో బెస్ట్ వీడియో మళ్ళీ చేసుకుందాం. మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాస్త మరి లైక్ చేస్తేనే కదండీ ఇలాంటి 10 విషయాలు 10 మందికి వెళతాయి. ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు. దయచేసి ఫాలో అయిపోండి. థాంక్ యూ.